మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలో ఉన్నామండి. సో మల్యాల గ్రామంలో సుందెలక గరుస్తే ఇక్కడ ఒక బావి ఉంటుంది. ఈ బావి దగ్గరకు వచ్చి ఆ నీళ్లు తాగినా స్నానం చేసినా కూడా ఆ సుందెలక కరుస్తుంది కాబట్టి ఆ విష ప్రయోగం అయితే ఉండదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, అంటే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా వారి యొక్క విశ్వాసము. సో మనమైతే ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ కొంతమంది కూడా ఉన్నారు, మనం వారిని అడిగి తెలుసుకుందాము. అలాగే ఈ బావి చూద్దాము, ఆ బావి నీళ్లు మరి ఎలా ఉన్నాయి, అవి స్వచ్ఛమైన మరి దానికి ఎంత స్పెషల్ ఏముంది అని చెప్పేసి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ లక్ష్మీరాజం గారు ఉన్నారు, ఈ మల్యాల గ్రామంలో ఉంటారంట. ఈ బావి గురించి మనం అడుగుదాము. అసలు అవి నీళ్లు ఎలా మన పైన ప్రయోగం ఉంటుందా, నీళ్లు తాగితే ఎలా ఏమనిపిస్తుంది, అవి మంచివేనా, ఎన్ని ఏళ్ల నాటి బావి అది, దాని గురించి మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే. చెప్పండి, ఈ బావి ఎన్ని సంవత్సరాల బావి? చాలా మంది ఇక్కడికి వచ్చి సుందరక ఒక 200-300 సంవత్సరాల క్రితమే అప్పటి నుంచే ఉంటుంది ఇది. అంటే ఇక్కడ ఇప్పుడు వ్యవసాయ భూములు ఉండేటివి, ఇదంతా అప్పుడు వ్యవసాయ భూములు ఉండేటివి. ఆ వ్యవసాయ భూములలో ఒక మహాపుణ్యాత్ముడు, అంటే ఇప్పుడు తిరుపతిలో అట్లా మంచి మంచి వేద పండితులు ఉంటారు కదా, అట్లాంటి దానికి ఈ బావికి యంత్రం పెట్టేసింది ఆయన అప్పటికి. అయితే ఈ నీళ్లు, ఈ మట్టి, ఒకప్పుడు ఈ నీళ్ళు, దీనికి మట్టి, అది నీళ్లు లేకుండే, పొలాలు ఉంటుండే. అప్పుడు ఆ జలాలు లేకపోయినప్పుడు వట్టి మట్టి కూడా ఈ చేతులకు వేరే ఇట్లా మట్టి రాసుకుంటే కూడా పోయేది. అంటే మన ఇన్ఫెక్షన్స్ అయినా కూడా స్కిన్ మొత్తం కాదు. ఒక మనిషి అయితే ఇక్కడ ఆంధ్ర నుంచి వచ్చాడు. ఆయన అసలు హోటల్లోకి రానియాలి, జనంలోనికి రానియాలి, ఎక్కడికి రానియాలి. ఆయన వచ్చి ఇక్కడ ఒక 6 నెలలు ఇక్కడ ఉండి అంతే, అంత మొత్తం మనిషి అందవికారంగా అయిపోయాడు అన్నట్టు. చర్మం అంతా ఊడిపోయి అతడు ఇక్కడ చాలా రోజులు ఉండి అతడు కూడా న్యాయం చేసుకున్న తర్వాత అందరికి కొంతమందికి నమ్మకం వచ్చింది. అయితే అప్పుడు ఈ జర్మనీ సంస్థ వాళ్ళు కూడా ఎమ్మెల్యే రమేష్ బాబు అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, వాళ్ళ నాన్న ఉన్నప్పుడు కూడా, అయితే ఈ ప్రత్యేకత ఏంది, దీనికి కాంపౌండ్ కావాలంటారు, రూమ్స్ కావాలంటారు, షెడ్ కావాలంటారు అని అడిగారు. అంటే ఇందులో మహత్యం ఏంది, ఈ నీటి మహత్యమేనా లేక ఇంకేమన్నా ఉందా అని వీళ్ళు ఆ నిపుణులకు జర్మనీ పంపించారు. ఈ వాటర్ని బాటలల్లో పంపిస్తే అక్కడ దాన్ని టెస్ట్ చేస్తే అందులో ఎక్కడా లేనటువంటి విధానం దాంట్లో చూపిస్తుందట. అందుకొరకే ఇది అప్పుడు నమ్మకం కలిగింది వాళ్ళకు కూడా. చేసిన తర్వాత దీనికి ఒక 2 lakhs అట్లా మంజూరు చేసారు, షెడ్ వేసారు. తర్వాత అంతకుముందు చిన్న బాత్రూమ్లు ఉండే వాటిని కూడా తొలగించి ఇప్పుడు మళ్ళీ కొత్తగా బాత్రూమ్ చేశారు. ఇక దీనికి కూడా స్థలం కేటాయించి కాంపౌండ్ చేశారు. చాలా మంది వస్తున్నారు. ఎక్కడెక్కడ నుంచి వస్తారు ఇప్పుడు? హైదరాబాద్, ఇక్కడ మన వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తారా? తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారా? మాకు తగ్గిపోయింది, చాలా మంది తగ్గిపోయిన వాళ్ళు. ఇప్పుడు మనం చెప్పిన వాళ్ళు ఇప్పుడు మీరు పోయి వేరే దగ్గర చెప్తే వాళ్ళు వచ్చి ఇక్కడ ఆ నీళ్ళు తాగి స్నానం చేస్తే వాళ్ళకి తక్కువ అయితే ఇంకోళ్ళకి చెప్తారు. అడ్రస్ తో సహా చెప్పేసరికి వాళ్ళు వచ్చారు. లేకపోతే వాళ్ళకి మనం ఏమన్నా అడ్వర్టైజ్ పెట్టిందా కాదు. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఇది పొలం అంటున్నారు, అప్పట్లో పొలం అంటారు కదా. ఇప్పుడు ఇది అంటే మట్టి పూసుకున్నా కూడా మనకు స్కిన్ ఏమన్నా, బావిలోని మట్టి, ఆ లోపల మట్టి, బావిలో లోపల ఉండే, బావిలో నీరు లేని సమయంలో మట్టి ఉంటది కదా, ఆ మట్టినే రాసుకునేది. ఎంత లోతు ఉండొచ్చు అది? అదొక 10-15 మీటర్లు ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి వాటర్? ఎండాకాలం ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడు జలాశయాలు పైకి వచ్చినాయి కాబట్టి ఎప్పుడు వాటర్ ఉంటది. రెండోది ఏంటంటే ఇప్పుడు మన ఈ పంపు, ఇది వాటర్ ట్యాంక్ కూడా దీనికి కనెక్షన్ ఇచ్చి ఆ నీళ్ళు లేని సమయంలో నీళ్ళు అందులోకి పంపించడం. అక్కడ నుంచి అంటే మన వాటర్ మన వాటర్ ఆ బావిలకు వెళ్ళి ఆ బావిలో పడ్డాయంటే అక్కడ మట్టికి ఏదో స్పెషల్ ఉంది. అదే ఆ ప్లేస్ కు ఆ మట్టికి ఉన్నది కాబట్టి ఈ వాటర్ అందులో పడ్డ తర్వాత అది పనిచేస్తుంది. అది మహత్యంగా పనిచేస్తుంది. అంతేగాని ఊరి మాత్రం కాదు, ఓన్లీ ఇక్కడ స్పెషల్. ఇక్కడదే వేరే ఎక్కడలేదు. ఆ ఊట మీరు ఏమైనా చూసారా? ఊట ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి అంటే అడుగు నుంచి ఉన్నది. ఉందా? ఇప్పుడు ఉంది కనిపిస్తుంది మనకి. చూద్దాం, మనం ఆ ఊట కూడా చూద్దాము. సో రండి, మనకు అక్కడ ఊట కూడా కనిపిస్తాయట, వాటర్ కూడా వస్తాయట. సరే చూద్దాం. అయితే సమితి అధ్యక్షుడు ఎమ్మెల్యే పాపారావు అప్పుడు ఉన్నప్పుడు
ఒకళ్ళు వచ్చి ఇక్కడ ఈ గిట్నే స్నానాలకు వచ్చినప్పుడు దీని మీద కూర్చొని ఇట్లా ఇట్లా కింద పడిపోయి ఇంట్లో పడిపోగానే చనిపోయాడు. చనిపోతే గిట్లా అవుతుంది ప్రమాదవశాత్తుగా. ఇక్కడ చాలా మందికి ప్రమాదం ఉంటది, ఈ గాజులు వేపియాలి వీటికంటే అప్పుడు ఒక 2-3 లక్షలు మంజూరు చేయించి గాజులు వేసారు అన్నట్టు ఈ రౌండ్ అట్లా. అప్పుడు ఎట్లుండే అంటే ఇప్పుడు గాజులు లేకుండా అప్పుడు వట్టిగా మట్టిదే ఉండే, లోపలికి దిగత్తుండే, దిగడానికి వస్తుండే పైదాకా వర్షాకాలం పైకి ఈడదాకా వస్తాయి, పైకి వస్తాయి ఇక్కడ దాకా వస్తాయి. అప్పుడు ఈ గాజులు వేయనప్పుడేమో కొంచెం దిగచ్చేది ఇట్లా వాటర్ గుంజుకునేది ఇట్లా, లేకపోతే తాడు పెట్టి అట్లా గిరిక పెట్టి చేదుకునేది. ఇప్పుడు 2 గిరికలు వేసారు, ఇక కొంచెం వచ్చిన వాళ్ళకి మంచిగానే ఉంటుంది సౌలత్. ఎలుక కరిస్తే రక్తములకు దాని విషం పోయిందంటే ఆ విషం అనేది ఎక్కి అది మొత్తం ఈ చర్మం అంతా చెడిపోతే ఎక్కడ ఏ మందులకు కానీ, ఇప్పుడు మన ఆయుర్వేద మందులకు కానీ ఏ మందులకు కానీ ఇంగ్లీష్ మందులకు కానీ అది మగ్గేది కాదు. మనిషి పోతే అట్లనే పోవాలి. హాస్పిటల్ కూడా ట్రీట్మెంట్ లేదా? లేదు దానికి లేదు, దీనికే ఉంది అట్లా. సో చూడండి, ఇంత గొప్ప అంటే ఎక్కడ కూడా హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ లేదట. సుందెలక కరిస్తే మొత్తం అది కరిస్తే, ఇప్పుడు పాము ఎట్లా కరుస్తుందో సుందెలక కరిస్తే కూడా మొత్తం బాడీ అంతా ఒక బూడిది కలర్ లో మారిపోతుంది అంట. మొత్తం స్కిన్ ఇన్ఫెక్షన్ మొత్తం ఇక మనకు అంద వికారంగానైతే చర్మం నుంచి మా రక్తం కూడా వస్తాయా సుందెలక కరిస్తే? లేదు, అది కొద్ది రోజులు చర్మం చెడిపోయినాక పలుగులు వచ్చి అట్లా ఉండేది. ఇక ఇది రాసుకున్న తర్వాత ఇది నీళ్ళు తాగినాక కొద్ది రోజుల కంటే ఎన్ని రోజులు పట్టిందో వాళ్ళకు మళ్ళీ ఒక 3-4 నెలలు పడుతుంది టైం. మట్టి కావాలంటే ఎట్లా దిగుతారు మరి? ఎట్లా అవసరం లేదు, ఈ నీళ్లు లేనప్పుడు మాత్రమే అందులో ఉన్న మట్టిని రాసుకోవాలి. నీళ్లు ఉన్నప్పుడు అవసరం లేదు, ఎందుకంటే నీళ్లు లేని సమయం వచ్చింది ఒకప్పుడు, కానీ ఇప్పుడు నీళ్లు ఉన్నాయి. లేనప్పుడు అది మట్టిని రాసుకున్నారు అట్లా. ఎందుకట్లా అసలు ఏంటిది? ఇక్కడ తాయెత్తు కట్టిరు అంటారు కాబట్టి అంటే ఏం తాయెత్తు కట్టిరు? పూర్వం యోగి అక్కడ యంత్రం పెట్టిండు దానికి. ఇది మొత్తం స్థల పురాణం గురించి మీరు మంచిగా ఇంత చక్కగా వివరించారు. అసలు మరి మీకు ఎవరు చెప్పారు ఇది? మాకు పెద్దలు అప్పుడప్పుడు చెప్తారు కదా, మాది ఇదే ఊరు కాబట్టి చెప్తారు. మీ పెద్దలు తాతల తరం నుంచి 200 సంవత్సరాలు అంటారు కదా? 200 పైన. 200 పైన. నాకు ఒక 70 సంవత్సరాలు ఉంటాయి. మా నాన్న 80 సంవత్సరాలు బతికిండు. మా తాత అప్పటి నుంచి, అంతకు ముందు కూడా తెలుసు. ఎలకబాయ్ అనేది అందరికి చాలా మందికి తెలుసు. చాలా రాష్ట్రాలు అంటున్నారు కాబట్టి. బాంబే చాలా మంది ఇప్పుడు చాలా వాళ్ళందరూ బాంబే బతకవేన వాళ్ళు ఉన్నారు. అక్కడ భీమండికి అయ్యారు, అక్కడ వాళ్ళందరికీ తెలుసు. చాలా ఎంతో మంది వస్తారు. ఇది ఏమైతే లేదంటే, అరే పలాని ఎలకబాయికి పలాని చంద్రుతి మండల ఉంటది, నిజంగానే తక్కువ అయితే, అరే నీకు ఏం తెలుసు, నువ్వు ఒకసారి వయసు తెలుస్తుంది అంటే. ఒకసారి తక్కువ అయిందంటే ఇట్లా మనం మందు పెడితే పుండు మానుతుందంటే మనకు తెలుస్తుంది కదా. తెలిస్తే మళ్ళీ నువ్వు వేస్తావు, ఒకవేళ తక్కువ కాకపోతే రావు కదా అట్లా. మరి సుందెలక కరిస్తే ఇప్పుడు మరి ఎన్ని రోజులు తాగాలి అంటే? ఒక రోజు తాగి ఒక రోజు స్నానం చేస్తే సరిపోతుందా, లేకపోతే ప్రతిసారి అయితే ఎన్ని అంటే వారం ఉంటుందా? వారానికి ఒకసారి గురువారం, శుక్రవారం, ఆదివారం ఎప్పుడైనా రావచ్చు. దీనికి ఏమైనా పైత్యం ఏది ఉండదు. వాటర్ కలుషితం కూడా ఉండదు, మంచి ఫ్రెష్ గా ఉంటాయి. గాజులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. దీనికి చెత్త చెదారం ఏది మంచిగా ఉంటాయి. మనం వడ వేసుకొని తాగొచ్చు, వంట చేసుకోవచ్చు. ఇప్పుడు వంట కూడా చేసుకుంటారా? ఇప్పుడు దురద తోడలకు గజ్జి, తామర ఇట్లాంటివి కూడా ఒక ఎలకనే కాదు, సర్వం పోతాయి. దురద పోతాయి. చర్మ వ్యాధులు అన్ని పోతాయి. ఒకటికి ఎలక కడితేనే ఇది పోతా అనేది లేదు, చర్మ వ్యాధులు అన్ని సమూలంగా పోతాయి. ఇప్పుడు చాలా మంది రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి నీళ్లు తాగుతున్నారు, స్నానం చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు కదా. మీ ఊళ్ళో అంటే ఈ మల్యాల గ్రామంలోనే ఎవరికైనా కరిస్తే తాగిన వాళ్ళు ఉన్నారా? అందరూ ఊరంతా తాగారు. అది ఒక్కదానికే కాదు కదా, ఒక చర్మ వ్యాధులు అనేటివి అన్నిటికీ నయం అవుతుందని. ఇప్పుడు పశువులకు ఇది కాదు, ఇంకా ఇప్పుడు పశువులు మనం అంటే ఇంట్లో వండుకుంటాం, అవి పశువులు జంగల్ మీద ఉంటాయి కదా, అవిటి కరితే మనకేమవుతుంది, ఇదంతా చర్మం అంతా ఖరాబ్ అయింది, ఇది ఏమైంది, ఎలక కరిచినట్టుందిరా, ఈ ఎద్దును పట్టుకపోయి అక్కడ ఎలకబాయి కాడ పేయి కడగాలి అని అంటే 3 సార్లు పేయి కడిగితే పోయేది. మళ్ళీ ఆ కరిచిన దగ్గర పైన రోమం అంతా ఊడిపోయి మళ్ళీ కొత్తగా ఫ్రెష్ గా వచ్చేది. ఆ మచ్చ మాత్రం కొద్ది రోజులకు మానిపోయేది అట్లా.
సరే మరి అప్పుడు 200 సంవత్సరాలు అంటారు కాబట్టి అంటే ముందే అంతకు ముందే కాకపోతే ఇక్కడనే తాగిన వాళ్ళు అంటే చెప్పారా ఇక్కడ స్పెషల్ ఉంది మాయ మంత్రం అంతా ఏం లేకుండా ఒక చిన్న దాంతో మాత్రమే తగ్గిపోతుందని చెప్పేసి అట్లా ఎట్లా అసలు ఎవరు ఫస్ట్ చూసిరు? అయితే చెప్తే ఎవరు నమ్మరు, మీరైనా నమ్మరు. ఎవరు నమ్ముతారు? మీకు తగ్గినప్పుడు దీనిలో మహత్యం ఉంది అని మీకు తెలుస్తుంది, అంతే కదా. సో చూడండి మనము దాంతో పైన బొక్కెనతోనైతే పైనకి వాటర్ తీస్తున్నాము. ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి చూడండి, చాలా స్వచ్ఛంగా ఉన్నాయి వాటర్ అయితే. సో చూడండి వాటర్ పైకి వచ్చినాయి, ఎంత ఫ్రెష్ గా చాలా చల్లగా కూడా ఉన్నాయి, చల్లగా ఉన్నాయి, మంచిగా స్వచ్ఛంగా ఉన్నాయి వాటర్ కూడా. మామూలు కూడా ఉన్నారు ఒక బాపు. సో ఆ బాపును కూడా మనం అడిగి తెలుసుకుందాము, ఎందుకంటే ఈ ఊరు ప్రజలే కాబట్టి ఒక్కొక్కరు మనకి ఇంకా చాలా విషయాలు చెప్తారు, మనకు తెలియని విషయాలు కూడా వాళ్ళకి చెప్తారు కాబట్టి మనం ఒకసారి ఈ బాపును కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే బాపు. నమస్తే. చెప్పురి ఎలుకల బావి గురించి మీకు తెలిసినవి. మాకు తెలిసిన పర్సంది ఇది మోటార్ ఉండే ఇంట్లోనే తానాలు చేసిపోదురు, తానాలు చేసిపోదురు. ఎటువంటి వాళ్ళు వచ్చినా గానీ, అంత పుచ్చిపోయి వచ్చినా గానీ తక్కువ అవుతుంది ఎవరు వచ్చినా గానీ. ఇక అప్పటి నుంచి ఇది వరకు కొంతవరకు గాజులు వేసుకొని బాగా గిరికలు వేసుకున్నాం. ఇక మీరు ఇట్లే నడుతుంది అప్పటి మంచిగా అయింది. ఇప్పుడు ఎవరు వచ్చినా మంచిగా అయిపోతారు. అది ఎలక కడిచిందా మరి అది ఏమైంది మొత్తం ఏదైతే ఏదైనా స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా తక్కువ తక్కువ నీళ్ళు అవుతాయి. ఇట్లా మొత్తం పుచ్చిపోయి వచ్చిన వాళ్ళకి కూడా నేను నీళ్ళు చదిపోసిన. మా ఇల్లు కింద వాళ్ళు ఒక 2-3 నెలలు ఉన్నారు. 2-3 నెలలు ఇక్కడ ఉండడానికి ఇక్కడ ఉండొచ్చా? ఉండొచ్చు ఉండొచ్చు. మా ఇంట్లో కూడా కొంతమంది మంచి వాళ్ళు మనకి ఎవరైనా తెచ్చిన వాళ్ళు అయితే వెళ్ళిపోతారు. మంచిగా అయిన తర్వాత మళ్ళీ వెళ్తారు, తగ్గుతుంది కావచ్చు అని చెప్పేసి ఇక్కడ ఉన్నారు. కర్నూలు నుంచి ఒక ఆయన ఆఫీసర్ కూడా వచ్చి జడ్జి దగ్గరికి అవి కాగితాలు తీసుకుపోతాడు సిరిసిలకు. ఆయనకేమైంది? ఆయనకి ఇదే స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్నాడు. కొన్ని రోజుల నుండి మా ఇంటికి వెళ్ళిపోయింది మంచిగా. ఒక సుందలికనే కాకుండా బాడీకి సంబంధించిన ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఎలాంటి సర్వరోగ నివారణ అన్నట్టు ఈ నీరు చాలా పవిత్రమైంది అన్నట్టు. నీళ్ళతోనే అది మన మందు లేదు, అది ఏది లేదు. ఏ ఆరోగ్యం బాగా లేకున్నా ఋషులు కూడా నీళ్లు మంత్రించి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మన ఆయుర్వేదం ఉన్నప్పుడు కాకుండా ఆయుర్వేదం లేనప్పుడు కూడా అప్పుడు ఉన్నది ఏంటంటే మంత్ర యంత్రంతో వాళ్ళు రోగాలు నయం చేసేవాళ్ళు. అయితే నీటిని మంత్రిస్తే కడుపు నొప్పి పోవడం, నీటిని మంత్రిస్తే అన్ని సేమ్ అట్లాంటి మహానుభావుడు పెట్టినటువంటి యంత్రం అది, వట్టిది కాదు. చాలా మంది ఇప్పుడు అది ఎన్ని వేల సంవత్సరాలు ఉంటుందో తెలియదు, వేల సంవత్సరాలే. అవునా? బావి ఆ బావికే యంత్రం పెట్టేశాడు మహానుభావుడు. అప్పుడు చేన్లు పొలాలు ఉండే పొలాల బావి, ఆ పొలం బావి. ఇక్కడ ఋషులు మునులు ఉండే వాళ్ళు కావచ్చు అప్పట్లో. అది ఎట్లనో గానీ అప్పుడైతే చాలా. ఇప్పుడు ఇది మలయాళ అంటే దేశాయిలు ఉన్నటువంటి విలేజ్ ఇది. వెనకట దేశాయిలు అంటే గడి దూరాలు. వాళ్ళను దేశాయిల వాళ్ళు చాలా ఉండేది. కొన్ని ఇప్పుడు హైదరాబాద్ లో లేరా ఏది గోల్కొండ అట్లా రాజులు, దేశాయిలు రాజులు ఉండేటువంటి ఇది కూడా పోయింది. అది అంత వెంకటేశ్వర స్వామి గుడి కట్టి ఆ తర్వాత అందరికి కొంచెం ఊరు అనేది అభివృద్ధి అయింది. అన్ని పాతవన్నీ తీసేసి ఇప్పుడు అందరు కొత్త కొత్త ఇల్లు. అయితే అప్పుడు అట్లా ఉండేది. ఇప్పుడు వెనకట ఋషులు ఒక సముద్రం దాటాలంటే ఇట్లా నీళ్లతోటి వాళ్ళు నడిచిపోయేది. వాళ్ళు ఇట్లా పోతుంటే ముందర తవ్విచ్చేది, వెనక నుంచి నీళ్లు పోయేటి అట. అంటే మనం శాస్త్రం చెప్పుడితే దాంతో అయితే అలాంటి సమయంలో పెట్టినటువంటిది. ఇది బట్టిది ఏం కాదు, చాలా వెరీ పవర్ఫుల్ అన్నట్టు. నీరు అనేది స్వచ్ఛమైనది, చాలా మహిత్యం. చర్మ వ్యాధి ఏదైనా పోతుంది. సరే అండి, ఓకే. ఇట్లాంటి వాళ్ళని ఎవరన్నా తీసుకొచ్చి మీరు ఒక 1 month లో వీళ్ళు మొదల ఎట్లా ఉన్నారు, తర్వాత ఎట్లా అయింది అనేది చూస్తే మీకు అప్పుడు మీకు కూడా నమ్మకం.
ఆ, ఒక 5 లీటర్ల 10 లీటర్ల 20 లీటర్ల మీరు తీసుకుపోయి ఆ నీళ్లు మీరు 15 రోజులు మీ ఇంటికాడ స్నానం చేసుకోవచ్చు. ఈ నీళ్లు వాటిలో కలుపుకొని రోజు స్నానం చేసుకోవచ్చు. ఇంట్లో వాటర్ కలుపుకొని కూడా చేయొచ్చు. ఆ, కొన్ని వాటర్ అయినా కొన్ని వాటర్ అట్లా అట్లా అది వంటకు కూడా వాడుకోవాలి. తినే వంటకు అన్నానికి కూడా వంటకు పెట్టుకుంటాం కదా మనం వాటర్. ఆ వాటర్ కూడా దానికి కూడా వాడుకోవచ్చు. ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. వారం రోజులకు మీకు సరిపోయేంత వాటర్ తీసుకొని పోయి మళ్ళీ వారానికి రావచ్చు గుడిసిన తర్వాత. అట్లా నువ్వు ఎప్పటికి ఇక్కడ ఉండలేరు కదా, ఎప్పటికి ఇక్కడ ఉండలేరు. ఆ ఖర్చు ఉంటది. ఆయన ఇక్కడ అన్ని సౌలభ్యాలు ఉంటాయి కదా. మనం ఎట్లా ఇప్పుడు మందులు తెచ్చుకొని ఇంటికాడ ఎట్లా వాడుకుంటామో ఈ వాటర్ తీసుకుపోయి ఇంటికాడ వాడుకోవచ్చు. మన ఉన్న వాటర్ లో కలుపుకొని ఇంకా మన బావిలో కూడా ఇవి తీసుకుపోయి మన బావిలో వేసుకోవచ్చు బావి ఉంటే అట్లా. సరే అండి, ఓకే, థ్యాంక్ యూ. సో చూసారు కదండి ఎలుకల బావి మహత్యం. చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి కూడా అయితే ఇక్కడికి వచ్చి అయితే ఈ నీరు తాగుతారంట, అలాగే స్నానాలు కూడా చేస్తారట. ఎలాంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా తగ్గిపోతుందంట. ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజల విశ్వాసము, అలాగే వచ్చే వాళ్ళ కూడా విశ్వాసము. ఎందుకంటే తగ్గిపోతుంది కాబట్టి వేరే వాళ్ళ కూడా వాళ్ళు అడ్రస్ ఈజీగా చెప్పగలుగుతున్నారు. మీలో ఎవరికైనా ఎలుక గరిస్తే లేదంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటే చెందుర్తి మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం మల్యాల గ్రామం అయితే ఇక్కడ ఉంది బావి. బస్టాండ్ కు దగ్గరే, బస్టాండ్ కు పక్కనే. సో ఇక్కడికి రండి. చాలా మంచిగా కూడా ఉన్నాయి, ఫ్రెష్ గా ఉన్నాయి. తర్వాత ఇక్కడ రావి చెట్టు కూడా ఉంది. ఆకులు కూడా మనకి చాలా ఆయుర్వేదికంగా కూడా మనకు పనిచేస్తుంది. సో వాటర్ కూడా చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. ఎలాంటి అంటే మురికిగా కూడా లేవు. చాలా ఇట్లా తెల్లగా ఉన్నాయి వాటరు. చాలా నిజం చెప్తున్నాను కదా, చాలా స్వచ్ఛంగా ఉంది. నేను కూడా చూసాను. సో కెమెరామెన్ రవితో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.